ఓం నమో నారాయణీ దేవి నమః. సో ఇప్పుడే శ్రీపురం శ్రీ లక్ష్మీ నారాయణ టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. 3:12 అయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువ టైం వేస్ట్ చేయట్లే, అరుణాచలంకి స్టార్ట్ అయినా. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ గురించి నేను ఒక్కటి కాకపోతే ఒక్కటి నేను వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే టెంపుల్ మొత్తం లోపలనే ఉంది. మీకు ఇక్కడ నుంచి చూసినా కూడా గోపురాలు కనిపించట్లే అనమాట. సో ఇక నేను ఇక్కడ ఆగి వెయిట్ చేసి ఈ వీడియో లెంత్ పెంచేకంట సింపుల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. దీని గురించి ఏంటనేది సింపుల్గా 1.5 minute 2 minutesలో చెప్పేస్తా. ఇక్కడ ఏంటంటే నారాయణ అమ్మవారిది ఒకటి స్టాచ్యూ ఉంటుందన్నమాట. నారాయణ అమ్మవారిది స్టాచ్యూ ఉంటుంది కదా, అది స్టాచ్యూ 70 kgs గోల్డ్తో తయారు చేశారు. అండ్ ఆ 70 kgs గోల్డ్తో తయారు చేసిన అమ్మవారి స్టాచ్యూకి మనం కావాలంటే అభిషేకం చేసుకోవచ్చు. అది అభిషేకంకి టికెట్ ఒకప్పుడు 100 rupees ఉండేనంట, మొన్న రీసెంట్గా 150 rupees చేసారు. ఇప్పుడు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసుకోవాలనుకుంటే 150 rupees. నార్మల్గా దర్శనంకి వెళ్ళిపోవాలనుకుంటే ఫ్రీ కూడా వెళ్ళొచ్చు, కానీ అమ్మవారికి అభిషేకం చెయ్యమన్నమాట. ఇప్పుడు అంత దూరం వెళ్ళి అభిషేకం చేయకుండా డైరెక్ట్ వచ్చి సేమ్ లాగా అని చెప్పండి ఇక. అండ్ నార్మల్ క్యూకి అభిషేకం క్యూకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ వెళ్ళిపోవాలి అంతే, మనం దాంట్లో ఉండి తిరిగి వెళ్ళడానికి మాత్రమే వెళ్ళినట్టు ఉంటుంది. అదే అమ్మవారిది అభిషేకం తీసుకున్నాం అనుకోండి, టోకెన్ తీసుకున్నాం అనుకోండి, అభిషేకంది మంచిగా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా అమ్మవారిది అభిషేకం టోకెన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నార్మల్గా వెళ్తే వేస్ట్, టు బి ఫ్రాంక్. మాట్లాడుకుంటూ వేలూరు దాటి వచ్చేసిన పెట్రోల్ చూడండి, ఒక పాయింట్ వచ్చింది, అది కూడా బ్లింక్ అవుతుంది. ఎంత కొట్టిద్దాం? స్కానర్ ఉందా? ఎంత ఉంది? లీటర్ ఎంత? 102 కదా, 102 240. $2.35 liters. వర్షం తగ్గింది కదా, కనిపించలే నాకు ఇందాక, కనిపించట్లే కదా అని జస్ట్ కెమెరా పెట్టి 1 kilometer ముందుకు వచ్చిన. కనిపిస్తున్నా? हृदयार